ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. బీజేపీ వ్యక్తి పరిణామ ఎవరు మంచి వాళ్ళు ఎవరు పండుగ నిర్ణయం చేసింది మీరే. నేను పని చేస్తున్నా అదే బీజేపీ మన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. జీవన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ ఉన్నారు ప్రస్తుతమైన. జీవన్ రెడ్డి గారు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ నుంచి మన ప్రాంత ఓటుతో గెలిచిన ఎప్పుడో 5 ఏళ్ల కింద గెలిచిన ఎమ్మెల్సీ ఎప్పుడో మన ప్రాంతానికి వచ్చిందా, నిరుద్యోగులను మాట్లాడొచ్చిందా, వాళ్ళ గురించి మాట్లాడిన కౌన్సిల్లో ఏం పని చేయలేదు. వాళ్ళు టైం పాస్ చేసినారు. ఇంకా 1 year టైం ఉన్నాను. 1 year టైం ఉన్నాక దురాశ మొన్ననే ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఎమ్మెల్సీ ఉన్నాక ఎమ్మెల్యే టికెట్ వచ్చినారు. ఓడిపోయింది. మళ్ళీ ఇమీడియట్గా పార్లమెంట్ టికెట్ వచ్చినారు. దురాశ అంటుపోయిందంటే చెప్పడానికి పోయింది. పెద్ద మనిషి అయినరు మరి నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, పార్టీలో కోరుకుంటూ పార్టీ టికెట్ ఇస్తే నీకు ప్రజలు ఓట్లేదా లేదా? నీకు ప్రజలు ఓట్లేదు టికెట్ వేసుకుని వెళ్ళాం. నేను అడుగుతున్నా, ఎవరైతే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ ఉన్నాడో జీవన్ రెడ్డి గారు జగ్త్యాల వ్యక్తిగా ఆయన కావచ్చు, మన ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఇప్పుడు వచ్చినక్కడికి బాబుని తెలుసుకున్నా, పెళ్లిలకు వచ్చిండా, సభలకు వచ్చిండా, రాలే. ఎలక్షన్ పేరులో తిరుగుతున్నారు పాపం ఆయన పట్టుకొని తిరుగుతున్న కాంగ్రెస్. నేను అడుగుతున్నా, అది రెండో వ్యక్తి అరవింద్ అనే వ్యక్తి గురించి బాగా తెలుసు మీకు. ఇది ఆర్మూర్ ప్రాంతంలో నేను ఒకటి చెప్తున్నాను మీకు. దేశంలో చాలా మంది ఎంపీలు ఉన్నారు. 540 ఎంపీలు ఉన్నారు. 540 ఎంపీలలో ఎంపీ గ్రామాలకు వస్తే తగిన ఉన్నాడా? అరవింద్ తప్ప. గ్రామానికి రాఘవేంద్రనాథ్ గారికి నువ్వు దొంగ మాటలు చెప్పినావు, ఆర్మూర్ పసుపేదను మోసం చేసినావు. నువ్వు రావద్దు మా గ్రామానికి తల్లిదండ్రులు కొట్టినాడు. దేశంలో ఏ ఎంపీ కొట్టలేదు, సిరప్ అరవింద్ కొట్టింది. అట్లా అలాంటి వ్యక్తి కావాలా, బాధ్యత పోవడానికి వ్యక్తి కావాలా? నిర్ణయం చేసింది మీరే. నేను ఎక్కడన్నా మాట ఇస్తే నేను పని చేస్తా అని మాటిస్తే నోటి మాట ఉండదు. అంతే రామ్సర్ నోటు ఉండదు. అది రామ్సర్ నోటు రాసిచ్చే వ్యక్తిని కాదు నేను. బాధ్యత పోవడం వ్యక్తి మాటిస్తే చేస్తున్న మాట మాత్రం నా జీవితంలో ఎప్పుడు తప్పలేకపోయినా అలాంటి వ్యక్తిని ఇవాళ జీవన్ చూస్తున్నారు, అరవింద్ చూస్తున్నారు. మీ కళ్ళ ముందర పెరిగినటువంటి వ్యక్తి నన్ను చూస్తున్నారు. మీరు దయచేసి మరి నిర్ణయం మీ మీద ఉంది. ఇంకా ఈరోజు చూస్తున్నాం మనం ఎదురుబదులు కొట్లాడే దొంగలు మాయా మచ్చనలాగా ఇంద్రజిత్ యుద్ధాలు చేస్తున్నారు. అంటే రావణాసుడు కొడుకుంటాడు, మేఘాలకి బాణాలు వేస్తాడు. మేఘాలకు బాణాలు వేస్తే లక్ష్మణుడు పాపం మోసపోతాడు. అలాంటి బాణాలు ఏంటి అంటే అరవింద్ గారి సోషల్ మీడియా బాణాలు. సోషల్ మీడియా బాణాలు తప్ప గ్రామాలు రాడు, గ్రామాలు తిరగడు, ప్రజలు మాట్లాడాడు, సోషల్ మీడియా టీం పెట్టుకుంటాడు. దాంట్లో నేను పని అవార్డాలు పరుస్తూ ఉంటాడు. ఇంకో విషయం చెప్తుంది, నేను టీంలో వదిలిన వాడు మీకు తెలియాలి. మీకు వాడు ఏం వదిలిన మీ టీంలో అంటే న్యూట్రల్స్ లా ఉంటారు, మధ్యస్థంగా ఉన్నాడు నడుస్తాడు. బీజేపీలో ఏ బాధ అయిపోవడానికి ఇబ్బంది ఉన్నది ఆయన లేకున్నాడట. మరి కాంగ్రెస్ పార్టీ కానీ జీవన్ రెడ్డి ఏమో గవర్నమెంట్ వచ్చింది రౌడీలు ఉండేది బాగా చేస్తున్నారు. మీరు భద్రత శిరోమనట దీనికి ఏమని చెప్తారు అంటే మోసం మాటలు మాట్లాడి గ్రామాలకు వచ్చి ప్రజల్ని మిస్గైడ్ చేసి ఓటు దగ్గర ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంకోటి చెప్తున్నా, వాడు ఎంబడి ఉండే బీజేపీ నాయకులే ఎంత కత్తులు అడుగుతున్నారు ఎప్పుడు కొడతామని తెలుసా మీకు? వాడు ఎంబడి తిరుగుతున్నారు. మాకు చెప్తా అన్నాన్ని పొడుస్తుంది ఎట్లా చేసి వెనుపడి గ్యారెంటీ పొడుస్తాం. వాడు ఏ ఒక్క కార్యకర్త పక్కన ఎంత కూడా తుక్కేస్తున్న వాడు. అలాంటి వ్యక్తి ఉండడానికి వీళ్ళే. ఇంకో విషయం చెప్తా, వాడు ఏమంటుండంటే గతంలో టికెట్ వచ్చినప్పుడు ఏమన్నాడు, నా ఓట్లు ఏమని చెప్పాడు. ఇప్పుడు అంతలే అన్నమాట మోడీకి ఏమని చెప్తున్నాడు. మోడీకి ఏమన్నా అన్నప్పుడు మోడీ వారణాసి విడిచిపెట్టేసి నిజామాబాద్ వస్తే ఆలోచిద్దాం మనం. అర్థమైందా? మోడీ పెరిగిన ఓట్లు వ్యక్తులు ఎట్లా ఉందంటే మస్జిద్ మోడ పోయి లేదా రామాయణం మోడ పోయి బిచ్చమాడు దొరికిన విషయాలు అల్లాగా నమ్మి దేదవాన్ని అలాంటి పని చేసే వ్యక్తి అరవింద్. ఆ వ్యక్తి వల్ల పనులు రావు. నేను చెప్తున్నా మీకు ఎంత అదృష్టం ఉండేవాడంటే
బీజేపీ ఎంపీ గెలిచిన తర్వాత కేంద్రంలో బీజేపీ వచ్చింది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.